ఒక పేద పిల్లాడు తన స్కూల్ ఫీజు కట్టుకోవడానికి రోజు స్కూల్ అయిపోయాక ఇంటింటికి తిరిగి ఏవో అమ్ముకుంటూ ఉంటాడు. అప్పుడు అతనికి బాగా ఆకలేసి దగ్గరగా ఉన్న ఒక ఇంటికి వెళ్ళి తలుపు కొడతాడు. కొట్టగానే దాంట్లోంచి ఒక అందమైన ఆవిడ బయటకొస్తుంది. అతను ఏమీ అడగలేక ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తారా అని అడుగుతాడు. ఆ పిల్లాన్ని చూసి తన ఆకలితో ఉన్నాడని అర్థం చేసుకున్న ఈవిడ పెద్ద గ్లాస్ నిండా పాలు తెచ్చి ఆ బాబుకిస్తుంది. అది తాగేసిన అతను, దీనికి నేను మీకు ఏమైనా డబ్బులు ఇవ్వాలా అని అడిగితే, నేను మంచి పని చేసి డబ్బులు తీసుకోను అని వెళ్ళిపోతుంది ఆవిడ. కొన్నేళ్ల తర్వాత ఈవిడకొక భయంకరమైన జబ్బొస్తుంది. ఈవిడకి ట్రీట్ చేసే ఆ డాక్టర్స్‌లో ఆ పిల్లాడు కూడా ఒక డాక్టరే. ఆఖరికి కష్టపడి ఎలాగో క్యూర్ చేసి ఈవిడని బతికిస్తాడు. ట్రీట్మెంట్ అంతా అయిపోయాక ఇంత బిల్ ఇప్పుడు నేనెలా కడతాను అని ఆలోచిస్తుండగా ఈవిడకి రిసెప్షనిస్ట్ వచ్చి బిల్లిస్తుంది. ఆ బిల్లు మీద రాసింది చూసి ఈవిడ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఏమని రాసిందో తెలుసా? ఒక గ్లాసుడు పాలతో మీ బిల్ కట్టేశారు అని రాసుంటుంది. ఎన్నో ఏళ్ల క్రితం ఏది ఆశించకుండా ఒక గ్లాసుడు పాలిచ్చినందుకు ఇప్పుడు ఆవిడ ప్రాణాన్ని బతికించింది. మన లైఫ్‌లో కూడా అంతే. చేసిన మంచి ఎక్కడికి పోదు. జనాలంటారు కర్మ ఈజ్ ఎ బూమరాంగ్ అని. బట్ కైండ్‌నెస్ ఈజ్ ఆల్సో ఎ బూమరాంగ్. నువ్వు ఒక మంచి పని చేస్తే అది ఏదో ఒక రోజు తిరిగొస్తుంది. మనం కూడా అంతే. ఏది ఎక్స్‌పెక్ట్ చేయకుండా మంచి చేస్తే ఏదో ఒక రోజు అది తిరిగొస్తుంది. జాగ్రత్త.